ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా అందరికీ కూడా ఈ ఉగాది సంవత్సరంలో అందరికీ సకల శుభాలు జరగాలని ఆ ఆది పరాశక్తిని నేను వేడుకుంటున్నానండి. ముందుగా అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరి ముంగిట ఈ వేప పువ్వు సకల శుభాలు చేకూ. ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియోలో అందరికీ ఉగాది పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో నేను మీకు చూపిస్తున్నానండి. ముందుగా అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. ఈ విశ్వావసునామ సంవత్సరంలో అందరికీ సకల శుభాలు చేకూరాలని నేను కోరుకుంటున్నాను. ముందుగా ఈ ఉగాది పచ్చడికి కావలసిన పదార్థాలు తీసుకున్నామండి. ఇది వేప పువ్వు చక్కగా నీట్గా చెరిగి పెట్టుకున్నానండి. దాంతోపాటుగా మామిడికాయను కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా సన్నగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. దాంతోపాటుగా మనకు కావాల్సింది చింతపండును కూడా నానబెట్టుకుని చక్కగా మనం గుజ్జు అంతా తీసేసి ఆ వాటర్ తీసుకుంటే కనుక సరిపోతుందండి. ఇదిగోండి చక్కగా నానబెట్టుకుని ఆ వాటర్ని నేను తీసుకుంటున్నాను. అదే విధిగా మనకి అత్యంత ముఖ్యమైన ఇంగ్రీడియంట్ బెల్లం, మెత్తగా దంచుకున్నటువంటి బెల్లం అండి. దాంతోపాటుగా మనకి రుచికి సరిపడినంత ఉప్పు, దాంతోపాటు మనం కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారానికి మనం మిరియాలు వాడుకుంటున్నామండి. మిరియాలు ఘాటు అనేది ఎటువంటి విష పదార్థాలు మన శరీరంలో ఉన్నా సరే వాటిని నాశనం చేస్తుంది మిరియాలు. అందువల్ల మనం మిరియాలు వాడుకోవచ్చు. ఇప్పుడు మనం ఉగాది పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసుకుందామండి. దీంట్లో మనం కొద్దిగా మంచినీటిని కూడా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చింతపండు గుజ్జును తీసుకున్నానండి. ఈ చింతపండు గుజ్జులో మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కలండి. చాలా సన్నగా కట్ చేశాను నేను. ఈ మామిడికాయ ముక్కలను కూడా నేను దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను చూడండి. అదే విధిగా మనం వేప పూత కూడా మనకి చాలా ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అండి. దీంట్లో ఈ వేప పూతను కూడా మనం దీంట్లో చక్కగా మిక్స్ చేసుకుందాము. అదే విధిగా దీంట్లో మనం రుచికి సరిపడినంత బెల్లం కూడా వేసుకోవచ్చండి. దీంట్లో మనం కొంచెం ఉప్పు, ఇది బ్లాక్ సాల్ట్ అండి. ఇది ఏదైనా మనం వేసుకోవచ్చు, కళ్ళు పైన వేసుకోవచ్చు. రుచికి సరిపడినంతగా మనం ఉప్పును కూడా వేసుకోవాలండి. ఇప్పుడు మనం కారానికి బదులుగా మిరియాలు తీసుకున్నామండి. ఈ మిరియాలను మనం చక్కగా దంచుకోవాలి. ఒకటి మెత్తగా దంచుకుని మనం పొడి చేసుకున్నటువంటి మిరియాలను కనుక వేసుకుంటే చాలా మంచిదండి. ఈ మొత్తాన్ని కూడా మనం చక్కగా కలిపేసుకుంటే కనుక సరిపోతుంది. బెల్లం అంతా కొంచెం సేపటి కరిగిపోతుందండి. కరిగిపోయి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఉగాది పచ్చడి అనేది. సకల శుభాలను కలిగించేటువంటి ఈ ఉగాది పచ్చడి అనేది వేసవి కాలంలోనే మనం చేసుకుంటామండి. ఇది వాత, పిత్త, కఫ దోషాలను నివారిస్తుంది. అలాగే ఎండ వేడిమి నుండి కూడా మనల్ని రక్షిస్తుంది. కొంచెం సేపు కనుక మనం ఇలా కలిపెట్టుకుంటే బెల్లం అంతా కూడా కరిగిపోతుంది. సో మనకి ఎంతో టేస్టీగా ఉండే ఉగాది పచ్చడి రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం శక్తి భక్తి ఛానల్.